బ్రేకింగ్ న్యూస్. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో అరెస్ట్ అయిన నలుగురిని సిట్ కస్టడీలోకి తీసుకుంది. A2 AR డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, బోలేబాబా డైరీ డైరెక్టర్లు A3 పోమిల్ జైన్, A4 విపిన్ జైన్, వైష్ణవి డైరీ CEO A5 అపూర్వ చెవడాను సిట్ ఇవాల్టి నుంచి 18 వరకు 5 రోజుల పాటు ప్రశ్నించబోతోంది. లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో అరెస్ట్ అయిన నలుగురిని తిరుపతి సబ్ జైలు నుంచి తిరుపతి రుయా హాస్పిటల్ కి వైద్య పరీక్షల కోసం సిట్ అధికారులు తీసుకువెళ్లారు. ఇక వైద్య పరీక్షలు పూర్తయ్యాక వారిని సిట్ బృందం ప్రశ్నిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, తిరుపతి లడ్డూ వ్యవహారంలో నిందితులుగా ఉన్నటువంటి నలుగురిని కూడా సిట్ బృందం ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ప్రశ్నించనున్నట్లు సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, తిరుమల లడ్డూ ప్రసాద్ తయారీ కల్తీ సరఫరా చేసినటువంటి కేసులో అరెస్ట్ అయినటువంటి నలుగురు నిందితులు కూడా సరే కోర్టు పోలీసులు కస్టడీ అయితే అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న రాత్రి అయితే అనుమతి జారీ చేసింది. అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితం కూడా సరే తిరుపతి సబ్ జైలు నుంచి కూడా నేరుగా తిరుపతి రుయా హాస్పిటల్ అయితే నిందితులు తరలించారు. తరలించిన నిందితులకు వైద్య పరీక్షల నిమిత్తం కూడా సరే అక్కడి నుంచి పూర్తి చేసుకొని తిరుపతిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి కూడా సరే వాళ్ళు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం అయితే 11:50 ప్రాంతంలో సిట్ విచారణ కూడా ప్రారంభించింది. అయితే 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సరే ఏదైతే సిట్ ఏదైతే కోర్టుకి తెలియజేసిందో అయితే ఈ నెల 18వ తేదీ వరకు కూడా సరే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సరే వీరిని విచారించనున్నారు. అయితే ఉత్తరాఖండ్ లో చెందినటువంటి బోలోబాబా డైరీకి సంబంధించి ఏదైతే నలుగురు డైరెక్టర్లు అయితే ఉన్నారో అదే CEOలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా సరే పూర్తి స్థాయిలో ఏదైతే గత ఆదివారం అదుపులో తీసుకున్నప్పుడు కూడా సరే వాళ్ళు విచారించాల్సిన అవసరం అయితే ఉండాలి అంటూ కూడా సరే వాళ్ళు కోర్టుకి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని విచారించేదానికి ఇవాళ ఉదయం అయితే విచారణ కూడా ప్రారంభించారు. అయితే ఈ 5 రోజుల పాటు ఎలాంటి విషయాలు సేకరించాలో పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత అయితే ఇవన్నీ కూడా సరే వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేసే అవకాశాలు అయితే ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి మార్కెటింగ్ గోడౌన్ కూడా వెళ్ళి ఏదైతే తిరుపతికి ఏదైతే నెయ్యి సరఫరా చేసేటువంటి గోడౌన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మార్కెటింగ్ యార్డులో కూడా సరే ఈ ప్రసాద్ ని కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. మరో టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా సంబంధించి ఏదైతే AR డైరీలో పనిచేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా ఈ యొక్క నెయ్యికి సంబంధించి నాణ్యత విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారని నిర్ధారిస్తారు. అదేవిధంగా ఆ బిల్లులు తిరుమలకు వచ్చే నెయ్యి ట్యాంకులకి నాణ్యత లోపాలు వెనక్కి పంపిన విషయంలో గురించి కూడా సరే ప్రశ్నించినట్టయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే మొదలైనటువంటి ఈ విచారణ 5 రోజులు ఈ నెల 18వ తేదీ వరకు కూడా సరే ప్రతిరోజు లాయర్ల సమక్షంలో ఏదైతే న్యాయవాదుల సమక్షంలో కూడా సాయంత్రం ఉదయం 9 నుంచి 5 గంటల వరకు కూడా విచారించే పరిస్థితి అయితే ఉంది. అయితే రోజుకి కూడా సరే ఈ యొక్క మలుపులు తిరిగే పరిస్థితి అయితే కూడా కనిపిస్తూ అయితే ఉంది. అయితే మరో కొంతమంది TTD AD బిల్డింగ్ లో ఉన్నటువంటి అధికారులు నిన్న వెళ్ళి కొంతమంది అధికారులు కూడా సరే విచారణకు రావాలంటూ కూడా సరే నోటీసులు జారీ చేసినట్టయితే ఒక సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చూడాలి, అయితే ఇవాళ నుంచి కూడా సరే 18వ తేదీ వరకు కూడా సరే ఎంతవరకు వాళ్ళ దగ్గర నుంచి రాబడి పూర్తి స్థాయిలో రాబడతారు, లేకపోతే మరోసారి కస్టడీకి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం సిట్ కార్యాలయం వద్ద ఉంది. రైట్ గిరినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.